ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు అదేదో లింగం అని తెలుగులో మంచి సామెత ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్లను చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలే, ఇద్దరికి మాస్లో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయగల సమర్థులే. అలాంటి ఈ ఇద్దరు ఒకేసారి బరిలో దిగితే, బాక్స్ ఆఫీస్ వార్లో తలబడితే అబ్బో ఇంకేమైనా ఉందా? ఆ వార్ భలే రంజుగా ఉంటుంది కదా. ఈ అద్భుతం త్వరలోనే జరగబోతుంది. రామ్ చరణ్ ప్రస్తుతం తని ఊర్వన్ రీమేక్ కోసం కష్టపడుతున్నాడు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఈ సినిమా కోసం ఇప్పటికే కండలు పెంచి లుక్లో కొత్త గెటప్లోకి వచ్చేశాడు చరణ్. పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో షార్ట్ హెయిర్తో తని ఊర్వన్ రీమేక్లో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఇందులో కెరీర్లో ఫస్ట్ టైం ఫ్రెంచ్ కట్తో కనిపించనున్నాడట. రీమేక్ కావడంతో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు చరణ్. ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఆగస్టు 12న సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు మెగా వారసుడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, జనతా గ్యారేజ్ సైతం ఆగస్టు 12నే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 22న మొదలు కానుంది. కేవలం 90 రోజుల్లో జనతా గ్యారేజ్ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ప్రత్యేకంగా 3 కోట్లతో ఓ గ్యారేజ్ సెట్ చేశారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ 2 సినిమాలు ఒకే రోజు రావడానికి కారణం లాంగ్ వీకెండ్. పైగా ఆగస్టు 12న వరలక్ష్మి వ్రతం ఉండటంతో ఒకరోజు ఎక్స్ట్రా సెలవు. ఆ తర్వాత వీకెండ్ ఎలాగూ ఉంది. సో మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు కొట్టేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ వారు జరిగితే గనక బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు ఆశించవచ్చు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.